నైటే వచ్చింది iOS 26 అప్డేట్. ఇంటర్ఫేస్ కొత్తగా ఉంటుంది కానీ ఎవరికన్నా కానీ ఫస్ట్ లో కొంచెం అది అర్థం కాదు. దీంట్లో కొన్ని యాడ్ చేస్తుంటే బాగుండు. అదొక ఆప్షన్ ఇచ్చారు కానీ అది ఆప్షన్ ఓన్లీ పెట్టుకున్నప్పుడు పని చేస్తుంది, క్లోజ్ చేసి మళ్ళీ ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దిస్ కాల్ ఇస్ రికార్డింగ్ అనమాట. జస్ట్ చిన్న బీప్ లాగా వస్తే ఆ రికార్డ్ చేసి కూడా పోయేసి నోట్స్ సేవ్ అవుతున్నాయి. అది కూడా బాగాలేదు గైస్. ఈ రోజు ఈ వీడియో జస్ట్ లిట్స్ కొంచెం టెక్గా ఉంటుంది. సో ఎందుకంటే నిన్న నైటే వచ్చింది iOS 26 అప్డేట్. నేను చేసేసాను. ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, నాకు నచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లేట్ కాకుండా త్వరగా స్టార్ట్ చేద్దాం, మళ్ళీ లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ వీడియో చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ గైస్, ఓకేనా? హలో గైస్, నాకు నైటే ఈ iOS 26 అప్డేట్ వచ్చిందనమాట. నేను నైట్ చేసేసాను. సో నా iOS 18కి 26కి నాకు ఏం నచ్చినాయి ఏం నచ్చలేదని ఈ వీడియో డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్షన్ చెక్ చేస్తే జనరల్ అబౌట్ iOS 26 సో అప్డేట్ అయిపోయింది. మన దీని వర్షన్ చూస్తే iOS 18.6.2. ఓకే. ఇప్పుడు మనం దీనిలో మారిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్లాసీ లుక్. సో మీరు చూసే ఉంటారు, ఈ ఐకాన్స్ గ్లాస్ కనిపిస్తుందా? సో మనం ఎక్కడ తీసినా గ్లాస్ చూడండి, అంతా గ్లాస్ ఎఫెక్ట్ ఉందన్నమాట. దీనికి కానీ మొత్తం గ్లాస్ ఎఫెక్ట్ లాగా చేసేసారు అంతా. దీంతో ముందు ఐకాన్స్ అయితే ఇలా ఉండేవి మంచిగా. సో ఈ కొత్త ఎఫెక్ట్ కొంచెం అలవాటు కాదని టైం పడుతుంది అందరికి కూడా. ఈ గ్లాస్ ఎఫెక్ట్ అనేది మొత్తం ఎక్కడైనా కనిపించేస్తుంది. మొత్తం అసలు స్క్రీన్ మొత్తంలో ఎక్కడ చూసినా మీకు ఏ యాప్ స్విచ్ అయినా కానీ మొత్తం గ్లాస్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. చూడండి, నెక్స్ట్ ఆప్షన్ వచ్చి లాక్ స్క్రీన్. సో దీని లాక్ స్క్రీన్ అయితే నార్మల్గా ఉంటుంది అనమాట. సో మనం ఏదన్నా పిక్ యాడ్ చేసుకున్నా కానీ మనకి పెద్ద అనిపించేది కాదు. సో మన దీని లాక్ స్క్రీన్ ఏంటంటే మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు గైస్. మనం సపోజ్ ఈ లాక్ స్క్రీన్ కస్టమైజ్ చేసుకోవాలంటే, ఎగ్జాంపుల్ నేను ఈ వాల్ పేపర్ తీసుకున్నాను. ఈ వాల్ పేపర్ తీసుకున్నాక ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ ఆప్షన్ మనం ట్యాప్ చేయగానే అది అనలైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఇలా కదిలించినా కానీ చూడండి ఎఫెక్ట్ ఎలా వస్తుందో, మీకు ఒక ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఇది ఇలా యూస్ అవుతుంది అనమాట. సో గైస్ మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనం గ్లాసీ టైప్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, స్పెషల్ సెన్స్ అని. సో ఈ సెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి మీకు మూవ్ అవుతుంది చూడండి ఫోటో కూడా అలా వచ్చిన ఎఫెక్ట్ క్రియేట్ చేశారు. నెక్స్ట్ గైస్ కెమెరాలో ఇంతకుముందు మనం మొత్తం కింద ఉండేవి కదా, ఇలా ఉండే కదా. సో కనిపిస్తూ ఉండే దేనికి స్విచ్ కావాలి అనేది. దీని ఇంటర్ఫేస్ చూస్తే మొత్తం మారిపోయింది గైస్. ఓన్లీ వీడియో ఫోటో ఉంది, మిగతా అంతా ఎక్కడున్నాయంటే దీని పక్కనే ఉంటాయి గైస్. చూడండి దీని పక్కనే ఉంటాయి కిందే, కానీ కనిపించవు అంతే మనకి. సో మనకి ఏది కావాలో రెండు పెట్టేశారు. నెక్స్ట్ థింగ్ వచ్చి ఆప్షన్స్. సపోజ్ మనం వీడియోకి వెళ్ళేసి ఏదైనా షూట్ చేసుకోవాలంటే ఇక్కడ ఓన్లీ ట్యాప్ చేసుకోవాలి, హెచ్డి, ఫుల్ హెచ్డి ఇలా అని. ఇక్కడ అలా కాకుండా మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చేసారు. సో ఇక్కడ మొత్తం ఇక్కడ ఇచ్చేసారు అనమాట. రెజల్యూషన్ హెచ్డి కావాలా, 4K కావాలా, హెచ్డీలో ఎన్ని ఫ్రేమ్స్ కావాలి, 4Kలో ఏ ఫ్రేమ్స్ కావాలి, లోగా లేకపోతే హెచ్డిఆరా. సో మనం ఏదో షూట్ చేసుకుంటాం అనేది కూడా మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. ఈ ఫోన్లో మనకి ఏంటంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో అలానే దీనికి కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా మార్చుకోవాలంటే రేషియో మార్చుకోవాలన్నా కానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవాలంటే దీనికి కింద ఏం లేవు. సో ఒక పైన డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పైన డాట్స్ మీద క్లిక్ చేస్తే మొత్తం కింద ఇచ్చేసారు అనమాట. సో నేను ఫోటోలోకి వెళ్ళేసి క్లిక్ చేస్తే మొత్తం ఇక్కడ ఇచ్చేసారు. మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు నీట్గా, ఈజీగా. మనకి ఏదన్నా కానీ ఫాస్ట్గా స్విచ్ కావచ్చు అనమాట. నెక్స్ట్ సఫారీ బ్రౌజర్. ఇప్పుడు సఫారీ బ్రౌజర్ ఎలా అంటే మనకి ఇంతకుముందు ఆప్షన్స్ అన్ని కింద ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా చెక్ చేసుకోవాలంటే, సో మనం ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు మనకి దీనిలాగా కింద డిస్టర్బెన్స్ అనమాట. ఇది మొత్తం మనకి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా కింద. ఈ 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి మొత్తం ఈ ఆప్షన్స్. ఇక్కడ కనిపిస్తాయి సపరేట్గా, మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ గైస్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఫోన్ యాప్ మొత్తం చేంజ్ అయిపోయింది గైస్. ఇంతకుముందు ఇలా ఉండేది, మనం ఏదైనా చూసుకుంటే ఫేవరెట్స్ కానీ కాంటాక్ట్స్ కానీ ఇలా ఉండేవి. ఏదన్నా మనకి వాయిస్ మెయిల్స్ వస్తే ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు దీంట్లో ఫోన్ యాప్ ఓపెన్ చేస్తే మొత్తం నీట్ క్లియర్ అయిపోయింది. కాల్స్ ఓపెన్ చేస్తే ఇంతకుముందు ఇది ఫేవరెట్స్ ఇక్కడ యాడ్ అవుతాయి అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఫేవరెట్స్ చూస్తే సో మనకి మొత్తం ఇక్కడ వచ్చేసినాయి ఫేవరెట్స్. సో ఇలా చూసుకోవాలి ఫేవరెట్స్ అనేది, ఎవరైనా ఫేవరెట్స్ ఉన్నారా అనేది. సో ఇంకా మనం ఇలా మొత్తం చెక్ చేసుకుంటూ ఉండాలి ఫేవరెట్స్ యాప్స్ అనేది. సో కాంటాక్ట్ కూడా కొంచెం నార్మల్గా ఉంది, జస్ట్ నార్మలే. డయల్ ప్యాడ్ కూడా జస్ట్ గ్లాసీ ఎఫెక్ట్ యాడ్ అయింది. దీనికి చూస్తే జస్ట్ గ్లాసీ ఎఫెక్ట్ యాడ్ అయింది అనమాట డయల్ ప్యాడ్ కూడా. సో మనకి ఇది వద్దు అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మనకి క్లాసిక్ అని పెట్టేస్తే మనకు నార్మల్గా కనిపించేస్తుంది. కాంటాక్ట్స్, ఫేవరెట్స్ ఇలా మీకు ఏది కావాలంటే అది చూపెట్టుకోవచ్చు అనమాట, ఈజీగా యాక్సెస్ చేయడానికి అటు ఇటు పోకుండా. గైస్ అలానే మనకి ఫోన్ యాప్ ఉంది కదా, ఫోన్ యాప్లో ఆన్ చేసి బాటమ్కి వెళ్ళేస్తే ఇక్కడ పైన మనకి కనిపిస్తుంది కదా ఆస్క్ రీజన్ ఫర్ కాలింగ్ అని. ఈ ఆప్షన్ ఏంటంటే మన ఫోన్లో ఏదైనా కాంటాక్ట్ సేవ్ కాకపోయింది అనుకో, సో ఆ సేవ్ కానప్పుడు వాళ్ళు మనకు కాల్ చేసినప్పుడు ఇదే అడుగుద్ది అనమాట వాళ్ళని, ఎందుకు కాల్ చేస్తున్నారు, ఎవరు కావాలని. సో అది అడిగి మనకి టెక్స్ట్ రూపంగా చూపిస్తూ ఉందన్నమాట.
చూపించేసి మనకు కావాలంటే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఇగ్నోర్ చేస్తుంది. అలానే ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు కస్టమర్కి కాల్ చేసినప్పుడు ఏదైనా క్వరీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు హోల్లో పెడతారు మనల్ని. చాలాసేపు హోల్లో పెడితే మనకి చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది, ఏంట్రా వీళ్ళు మనం ఏం ఫోన్ వాడుకోలేము, ఏం చేయలేము. ఇప్పుడు ఏంటంటే iOS 26లో ఏంటంటే మనం వాళ్ళు హోల్లో పెట్టినప్పుడు డైరెక్ట్గా మనం ఫోన్ యూస్ చేసుకోవచ్చు. వన్స్ వాళ్ళు కానీ హోల్లో నుంచి అన్హోల్డ్ అయ్యి మాట్లాడినప్పుడు వెంటనే మన యాప్లో డైరెక్ట్గా కాల్లోకి స్విచ్ అయిపోతుంది అనమాట. సో అదొక ఆప్షన్ మంచిగా ఉంది. సో అదొక ఆప్షన్ మంచి యూస్ఫుల్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మెసేజెస్ గైస్. మెసేజెస్లో ఇంతకుముందు మొత్తం అంటే ఎలా అంటే అన్నీ ఒకే దగ్గర ఉండేవి. మొత్తం మనం అసలుకి అవి కస్టమైజ్ చేసుకోవాలన్నా కానీ ఏదైనా చూసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు చూడండి గైస్, మొత్తం అసలు ఏం లేదు, మొత్తం క్లియర్ అయిపోయింది మెసేజ్ అనమాట. సో చెత్త ఏం లేదు. అది కావాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అన్నౌన్స్ సెంటర్ పెట్టుకుంటే ఇవన్నీ వస్తాయి యాప్స్ అనేది. ఇలా మన స్విచ్ ట్రాన్సాక్షన్స్ కావాలంటే, ఫైనాన్షియల్ రిలేటెడ్ కావాలంటే, స్పాము, ప్రమోషన్స్, సో అవన్నీ ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలో అదే మనం పెట్టుకోవచ్చు. మన మెసేజెస్లో ఇక్కడ ఇది ఒక ఆప్షన్ మంచిగా మనకి మొత్తం చేంజ్ చేశారు. సో ఇది బాటంలో ఇక్కడ పైన సర్చ్ ఉంది, కింద బాటంలోకి. సో సర్చ్ బార్ మోస్ట్లీ నేను గమనించింది ఏంటంటే అన్నిటికి కూడా కింద తీసుకొచ్చేసారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి ఈ ఫీచర్స్ నచ్చాయి, ఎంతమందికి నచ్చలేదు కింద కామెంట్ చెప్పండి. ఓకేనా, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి, వీడియో చివరిదాకా చూడండి. సో గైస్ అలానే ఈ మెసేజెస్లో ఏంటంటే మనం వాల్ పేపర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన కాంటాక్ట్ ఓపెన్ చేసినాక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ పెట్టినాక మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మన వాల్ పేపర్ చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు మనం చార్ట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళ వరకు యూనిక్ వస్తుంది అనమాట. సో ఇది ఒక ఆప్షన్ యాడ్ చేశారు దీంట్లో. సో వన్ మోర్ చేంజ్ అంటే యాపిల్ కార్ప్లే కూడా చేంజ్ చేశారు. సో ఇంతకుముందు ఇంటర్ఫేస్ ఒకలాగా వచ్చేది, ఇప్పుడు ఒకలాగా వస్తుంది. సో కార్ ఉన్న వాళ్ళకైతే మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గైస్ మనకి ఇక్కడ ఎంత సర్చ్ చేసినా గేమింగ్ అంటే ఏమి వచ్చేది కాదు ఇంతకుముందు 18లో. సో ఇక్కడ మన గేమింగ్ అంటే ఓన్లీ మన సఫారీ చూపిస్తుంది. ఇక్కడ మన గేమింగ్ అంటే ఒక యాప్ వస్తుంది. సో ఈ యాప్ని కొత్తగా మనకి లాంచ్ చేశారు దీంట్లో, గేమింగ్ యాప్ అనేది. సో దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఆర్కేడ్ మోడ్ ఉంది కదా, ఆర్కేడ్ మోడ్లో ఏం గేమ్స్ పెట్టుకుంటే ఆర్కేడ్ మోడ్లో మనం ఉంటాయి ఫ్రెండ్స్తోని ఏదన్నా కానీ మీకు కావాల్సినవి. ఇక్కడ కూడా చూడండి, యాప్స్ ఇచ్చేటప్పుడు మనకి గ్లాస్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి ఇలాగా కింద గమనించిన బాటంలో. సో మనం ఇలా లాంగ్ ప్రెస్ చేసి మూవ్ చేసినా కానీ చూడండి ఎలా ఉందో గ్లాస్ ఎఫెక్ట్. నెక్స్ట్ గాయస్ మనకి ఇంతకుముందు చాలా మంది కూడా అనుకునేది ఏంటంటే ఈ సామ్సంగ్లో సర్కిల్ టు సెర్చ్ ఉంది కదా, సర్కిల్ టు సెర్చ్ అంటే ఏదన్నా మనం యాప్ని గూగుల్లో ఒక ఆర్టికల్ చదువుతా ఉన్నాం, సపోజ్ ఈ నచ్చినాయి సపోజ్ మనకి ఏదంటే యూనిక్ ఉంది, ఇది మనకు నచ్చింది. ఈ సామ్సంగ్లో ఏంటంటే డైరెక్ట్గా సర్కిల్ టు సెర్చ్, సర్కిల్ చేస్తే అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇంతకుముందు దీంట్లో ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కింద ఆప్షను సర్చ్ ది స్క్రీన్ అని ఉంది. సో ఇలా కొట్టినప్పుడు మనం ఇది అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసుకొని సో ఇది ట్యాప్ చేశాను, కింద చూస్తే మనకి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది ఒక ఆప్షన్ యాడ్ అయింది కొత్తగా. సో ఇది ఒక యూస్ఫుల్ ఫీచర్. త్వరగా మనం ఏదన్నా సెర్చ్ చేయాలంటే తీసుకెళ్ళి గూగుల్ లెన్స్ వేయడం అది ఇది కాకుండా త్వరగా మనకు పని అయిపోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ గైస్. సో గైస్ మీకు అందరికీ అంటే యూస్ చేసిన వాళ్ళు తెలుసు ఈ ప్లే గ్రౌండ్ యాప్ ఏంటనేది. దీనికి కూడా యాప్ ఐకాన్ చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా మనం ఏదన్నా కావాలంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను ఏదో యూస్ చేయను, మీరు ఎంతమంది యూస్ చేస్తారో మీకు చెప్పండి. ఓకే గైస్, ఇవి చేంజెస్ అయితే నాకైతే కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని కంట్రోల్ ప్యానల్ కూడా చూడండి. సో కంట్రోల్ ప్యానల్ కూడా చెప్పలేదు. ఇంతకుముందు చూస్తే ఇలా ఉంది కదా, ఇప్పుడు చూస్తే మొత్తం ఇది ఇంత స్క్వేర్ టైప్ ఉండేది, ఇప్పుడేమో సైడ్స్ కరువు వచ్చాయి చూడండి, ఇలా కరువు వచ్చాయి అనమాట. ఇంకా ఇది గైస్, ఇంకా మీకు ఎంతమందికి ఇదైతే నచ్చింది, ఎంతమంది నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. యా గైస్, వీడియో చూసారు కదా, మీకు కూడా ఈ iOS 26లో నచ్చినాయండి నచ్చనియండి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటర్ఫేస్ కొత్తగా ఉంటుంది కదా, ఎవరికన్నా కానీ ఫస్ట్లో కొంచెం అది అర్థం కాదు, ఏంట్రా ఇది పాత ఐఫోన్ కలవాలని పడేసి పాత iOS అలవాటు పడేసి 18కి ఈ 20కి రావాలంటే కొంచెం చేంజెస్ ఉంటాయి. సో దీంట్లో కొన్ని యాడ్ చేస్తుంటే బాగుండు. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఇప్పుడు గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీ ఓపెన్ చేసినప్పుడు కొన్ని ఫొటోస్ మనం ఆల్బమ్ క్రియేట్ చేసుకొని ఆల్బమ్ మూవ్ చేస్తాం కదా, అవి కూడా మెయిన్ థీమ్లో కనిపిస్తున్నాయి. అదొక ఆప్షన్ ఇచ్చారు, కానీ అది ఆప్షన్ ఓన్లీ పెట్టుకున్నప్పుడు పని చేస్తుంది, క్లోజ్ చేసి మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అది కాకుండా ఆటోమేటిక్గా సో అన్ని ఫొటోస్ చూపించకుండా సపరేట్గా ఇచ్చుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి కాల్ రికార్డింగ్ ఆప్షన్లో కూడా ఈ దిస్ కాల్ ఇస్ రికార్డింగ్ అనకుండా జస్ట్ చిన్న బీప్ లాగా వస్తే మంచిగా అనిపిస్తుంది. అది మరీ కొంచెం ఇరిటేట్ చేస్తుంది. దిస్ కాల్ ఇస్ రికార్డింగ్ అంటే ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోలేకపోతున్నాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ రికార్డేషన్ కూడా పోయేసి నోట్స్లో సేవ్ అవుతున్నాయి, అది కూడా బాగాలేదు గైస్. ఏదైనా కాలర్ రికార్డింగ్ అని ఒక ఫోల్డర్ ఇచ్చేసి ఫైల్స్లో ఎక్కడ ఉన్నా అది సేవ్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది, అదైతే నచ్చలేదు. సో కొన్ని యాడ్
యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంత హ్యూజ్గా అప్డేట్ ఇచ్చినప్పుడు అవి కూడా చిన్న చిన్న యాడ్ చేయాల్సింది. సో గైస్ ఒక పక్క నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వీడియో ఖచ్చితంగా రికార్డ్ చేసి ఫస్ట్ పడాలని చూస్తున్నాను. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ నేను మార్నింగ్ లేచి చూశాను, కొంచెం కొత్తగా అనిపించేసింది నాకు. అంటే డైలీ వాడే ఫోన్ కన్నా ఈ వాడే ఫోన్ చూస్తుంటే iOS 26 కొంచెం నాకు కొత్తగా అనిపించేసింది. సో అందుకని మీతో ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. ఓకే గైస్, నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్లిక్స్ స్టైల్. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.